ఆన్ మిస్టర్ బ్రహ్మాజీ. హాయ్ హాయ్, మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేనే అంటే డీజే టిల్లు కదా, ఒక యూత్ఫుల్ సినిమా చేస్తున్నారు మీరు, అందుకని నేను కూడా అఫ్ కోర్స్ ఐఎమ్ ద యూత్ బట్ స్టిల్ ఇంకొంచెం అట్లా రెడీ అయ్యి వద్దామని వచ్చాను. అండ్ అదే కాకుండా సంక్రాంతి తర్వాత చుట్టాలందరూ ఉంటున్నారు, డీజే పెట్టిద్దాం అనుకుంటున్నా ఇంట్లో. మీరు వస్తారా? Really? Yeah. Oh wow, Neha. These are the functions he plays in, no? Oh yeah. It's Sankranti. not. Inga actually Sankranti is one of the more vibrant functions నేను కొట్టేది. జనరల్ అయితే మాంగళమ్మ జాతర. జాతరలో నేను చూసాను ఒకసారి. నేను మనమేమన్నా. అసలు ఏం కొట్టారు తెలుసా? ఇద్దరు డాన్స్ ఆడి చచ్చిపోయారు కదా ఆస్తమా వచ్చి మనం పెట్టిన పాటలకి. అట్లాంటివి వద్దు, ఎందుకంటే మాకు చాలా మంది చుట్టాలు వస్తున్నారు బయట నుంచి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అది మీ బట్టి ఉంటుంది. నేను కొట్టే పాటకి మీకు ఊపు వస్తే నేను ఎలా ఆపగలుగుతాను చెప్పండి. ఈయన కూడా డీజేనా అండి? ఆయన కొడతారు, ఆయన కొట్టిందంటే మీరు ఆయనను కొడతారు. జనరలీ చాలా మేము ఇది ప్లాన్ చేసుకున్నాం. జనరల్ గా తక్కువ మాట్లాడొచ్చాడు, ఆయన ఎక్కువ మాట్లాడితే మనం వినాలి. కాదు ప్లాన్ చేశారంత. కాదు ఆయన పంచి ప్లాన్ చేసుకున్నాం మేము. హలో, ఆయన డీజే అయితే నేను డీజే అమ్మా. యు ఆర్ ద డీజే, ఐఎమ్ ద వీజే. అంతే. ఓకే, యు ఆర్ ద డిస్కో జాకీ, ఐఎమ్ ద వీడియో జాకీ. ఐఎమ్ ద వీడియో జాకీ. సరేనండి, మాకు ఈయన వద్దు, ఈయనని బుక్ చేసుకోవట్లేదు మేము. మీరే రండి మా ఫంక్షన్ కి. అలాగే మీకు మంచి ఫీమేల్ సింగర్ కూడా ఉందంట, నేహా. వాడిందినే బుక్ అయినా నేను. అవునా? అంటే ఏం పాడిందా ఆమె? వేలం పాట పాడిందా ఏంటి? కంపోజిషన్ స్వీట్ వాయిస్ ఉంటది, పాడతా తీయగా మీ గొంతు వస్తాం మెల్లగా. ఇదేంటి అంటే దే కాల్డ్ us here. పాడతా తీయగా మీ గొంతు వస్తాం మెల్లగా. నేహా వాటర్ ట్యాగ్ లైన్ రే పాడతా. I don't know what it means but you're praising me. ప్రిపరేషన్ అండి, ప్రిపరేషన్ ఇక్కడ. స్పాంటేనిటీ మీద ఆధారపడతాం కానీ ఉండి అరగంటలో ఇంటర్వ్యూ అయిపోద్ది. లేదు లోపల పడిపోతాయి ఉన్నాయి. అంటే we thought that you're a singer and he's telling that yeah you can sing. I can't. Yeah, she can sing. You should sing for them. What? No. I'm a dancer and I don't sing. నువ్వు పాట పాడితే నేను డీజే కొడదామని. I dance for the music that he plays. He plays. Yes. Okay. నేను టీజర్ చూశాను, కొంచెం ఈయన ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తున్నారు మీరు. సమ్వేర్ సంథింగ్. పాపం కుర్రాడు బాగున్నాడు. He looks very genuine and very very straightforward. అట్లా See my eyes. You know, have you heard of this saying? తెలిసిపోతుంది, నిజం తెలిసిపోతుంది. See your eyes. Exactly. Yeah. So have you heard of this saying, don't judge a book by its cover? Yeah. Exactly. నేను అదే చెప్తున్నాను. He is not a book. యాక్చువల్లీ చాలా కరెక్ట్ పాయింట్ చెప్పింది. ఈ సినిమాలో మీరు అందరినీ అలాగే చూడాలి. వాళ్ళ అవతారం చూసి మాత్రం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది డిసైడ్ చేసుకోకూడదు అనమాట. వీడు పిచ్చోడే ఎలాగో డీజే టిల్లు అనేవాడు, అది వేరే విషయం. కానీ అరే టిల్లు, నీ గురించి నువ్వు అట్లా చెప్పొద్దు టిల్లు. నీకు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా బయట. అందరికి పిచ్చి తెప్పిస్తాడు ఇందులో. వాట్ రే, కృష్ణ అండ్ The fans will increase. అండ్ ఇప్పుడు డీజే టిల్లు అంటే, అరే టిల్లు ఇస్ వెరీ బోల్డ్, టిల్లు ఇస్ వెరీ డైనమిక్, టిల్లు ఇస్ ఎనర్జెటిక్ లైక్ మీ. అట్లా టిల్లుకి ఒక నేమ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అవును, మీ ప్రొడ్యూసర్ గారు కనిపించలేదు అసలు. డబ్బులు కడితే అడ్వాన్స్ కడితేనే కాపీలు పంపిస్తా అన్నారంట. సో ఆయన కాపీలతో పాటు ఆయన కూడా వస్తారు. ఆయన అలాంటి ప్రొడ్యూసర్ కాదు, ఆయన అన్ని చూసుకొని ఇక్కడికి వచ్చే ప్రొడ్యూసర్. ఈ హోటల్ వాళ్ళు పెట్టారు ఆ రూల్. సో ఆయన బిల్లు పే చేసి తీసుకొస్తున్నారు. ఆయన కూడా ఒకసారి పిలిస్తే బాగుంటుందేమో. వంశీ గారు సూర్యదేవర నాగవంశీ గారు. యు నో హిస్ ఫుల్ నేమ్? Yeah. Suryadev Nagvamsi garu. That's what I call him, only Nagvamsi garu. రండి వంశీ గారు. అన్న మీ ఫుల్ పేరుతో పిలిస్తే పలుకుతారా మీరు? ఓన్లీ వంశన్న అంటేనే పలుకుతారు కదా. ఈ వంశీ గారు అంటే ఒక వరుడు కావలను, భీష్మ, జెర్సీ, ఇలా బాగా ఒక కుటుంబ సమేతంగా అనే ఒక వర్డ్ వాడతాం కదా, అట్లాంటి సినిమాలు ఎక్కువగా మనకి సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చాయి. ఇదేంటి చాలా డిఫరెంట్గా కొడుతున్నారు డీజే? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ లాక్డౌన్లో ఖాళీ కూర్చున్నప్పుడు కృష్ణ అండ్ లీలా ఆన్లైన్లో చూసి సిద్ధుని పిలిచి, సిద్ధు ఇట్లా ఏదన్నా వెరైటీగా యూత్ సెంట్రిక్ చేద్దాము అంటే, మళ్ళీ లవ్ స్టోరీలే వద్దు, ఏదైనా వెరైటీ క్రైమ్ ట్రై చేస్తానని తనే ఒక ఐడియా చెప్పాడు. మాకు బాగా అందుకని యు వెంట్ లిటిల్ బోల్డ్ కదా. బోల్డ్ కాదులేండి, లిటిల్ యూత్ అని. మరి బ్రహ్మాజీ గారు కూడా అట్లా యూత్ గా పెట్టుకున్నారు. సో అందుకని డీజే టిల్లు సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. స్టోరీ అండ్ డైలాగ్స్ మీరేనా సిద్ధు? స్టోరీ స్క్రీన్ ప్లే నేను ఇంకా విమల్ అండి, డైరెక్టర్ ఉన్నాడు. డైలాగ్స్ నేను రాస్తాను. డైలాగ్స్ మిగతా అన్ని కూడా ఆయనే. మిగతావన్నీ అంటే ఇంకేమున్నాయి సార్ మిగతా అన్ని? అంటే తను అవుతుందా లేదా మిగతా అన్ని తనే అంటే చెప్పండి. తప్పేం లేదు. మిగతావన్నీ ఏంటంటే కొంచెం ఏంటంటే మావాడు కొంచెం ఉత్సాహం, ఏదన్నా అంటే ఇప్పుడు థియేటర్లో పెద్ద సినిమా ఫస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దాంతో అన్ని క్రాఫ్ట్స్ తనే చూసుకోవాలని ఉత్సాహం ఎక్కువ. సిద్ధు చిన్నప్పటి నుంచి అంతేనా?
లైక్ చిన్నప్పటి నుంచి కాదు, ఏదైనా ఒకటి మనం రాసుకున్నప్పుడు అది స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు అది 100% మనం అనుకున్నట్టు రావాలనే ఒక మెంటల్ ఉంటుంది అనమాట. అది ఎనీవన్ హూ రైట్స్. సో యూఆర్ అ రైటర్, యూఆర్ అన్ యాక్టర్, యూఆర్ అ డైరెక్టర్. ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్. మీరు ఏమైనా అవ్వండి కానీ మీరు డీజేగా ఉండండి, వీజే అవ్వద్దు, ఓకేనా? యాంకర్ అవ్వద్దు ప్లీజ్, మాకు పొట్టగొట్టద్దు. అది కూడా చేయగలడు, చేయగలడు మాకు తెలుసు, బాగా చేయగలడు అది. సరేనండి, ఆయన అవన్నీ చేయగలుగుతాడు. మీరేమేం చేస్తారు బ్రహ్మాజీ గారు? బ్రహ్మాజీ గారు దీంట్లో కుదిరితే అమ్మాయిల్ని బాగా ట్రాప్ చేయడానికి ట్రై చేస్తాం. ఒరిజినల్ క్యారెక్టర్, వావ్, దట్స్ అమేజింగ్. ఎలా కుదిరింది ఇలా? చాలా కనపడ్డాను నేను. పాప ఈ అమ్మాయిని అడగండి, ఆ అమ్మాయినే అడగండి ఫస్ట్. ఒరిజినల్ క్యారెక్టర్ నేను కాదు. అంటే ఐ గాట్ టు నో దట్ కొన్ని సందర్భాల్లో విడిగా డైలాగులు రాయాల్సిన అవసరం లేదంట. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే కెమెరా పెట్టి షూట్ చేసేసి అదే వాడేసారు. బ్రహ్మాజీ గారు ఆఫ్ స్క్రీన్ అక్కడ దూరంగా అమ్మాయితో నుంచి మాట్లాడుతుంటే తీసేస్తే అది మాకు కావాల్సిన వైబ్ లో సెట్ అయిపోతుంది. బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ గారు సినిమాలో సీన్ ఉంటుంది, కనిపించారు కానీ అయ్యో అయ్యో అమ్మాయి వెనకాల డాన్స్ చేసుకుంటూ వెళ్తారు. మీరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. చెప్పండి, ఇంత చెప్పాం మీ గురించి, మీరు చెప్పండి మీ ఏం క్యారెక్టర్ గురించి. చెప్తామండి, చెప్పేసారు క్యారెక్టర్ అసోసినేషన్ అయిపోయిన తర్వాత ఇంకేం చెప్తాను క్యారెక్టర్లో. లేదండి లేదు, మేము క్యారెక్టర్ని బాగా పెంచాము. ఈ క్యారెక్టర్ ఫస్ట్ ఎవరో మా హీరో కమ్ రైటర్ ఆయన ఎవరినో పెద్ద గొప్ప హిందీ యాక్టర్ అనుకున్నాడు అంట. మీకేంటండి తక్కువ? వినండి, వింటున్నా, చెప్పండి. డైరెక్టర్ ఏమో ఇంకో తెలుగులో ఇంకో గొప్ప యాక్టర్ అనుకున్నాడు. పాప మా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ పాపం లేదు బ్రహ్మాజీ మా బ్యానర్లో ఉండాలని చెప్పి నాకు ఇప్పించాడు. మీకు విషయం తెలియదు. ఏమండి హిందీలో అంటే అన్నారు గొప్ప యాక్టర్ అని, తెలుగులో కూడా మీరు మిమ్మల్ని మీరు ఇట్లా చిన్నగా చేయడం. ఆ గుణపం తీసుకొని పొడి చేయండి. గుణపం ఎక్కడ ఉంది? ఆయన చేతిలో ఉండేది అదేగా, మీ టీజర్ లో ఉన్నదే ఇక్కడ ఉంది. సో ఆ విధంగా నాతో అడ్జస్ట్ అయ్యారు అంతే వాళ్ళందరూ. ఓకే నేహా, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ మిస్టర్ బ్రహ్మాజీ? It was really good, and like they said, they got what they wanted from the camera. So he did well. He did well every time we spoke. He did well every time we acted, on screen, off screen. He was really good. This is your I had first good movie, right, experience. Neha? Yes. So No, not my ever- first. ఫస్ట్ మూవీ కాదు, ఫస్ట్ మూవీ మెహబూబా. Oh, Mehbooba and then this. No, I did Gully Rowdy and then this. సారీ, ఆ మాత్రం తెలుగు research బాగా చేయలేదు. మాట్లాడద్దు యాక్చువల్గా. వచ్చేసింది, మీరు నేర్పించుండి మీరు ఉంటారు. ఎందుకు అడుగుతున్నారు ఇంగ్లీష్లో? నాకు తెలియక అడిగానండి. తెలుగు బ్రహ్మాండం తెలుగులో మాట్లాడు. అంటే ఈ తెలుగు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు, మీరా సిద్ధునా? సిద్ధు Brahmaji garu. సిద్ధు ఆల్రౌండర్ కదా. Sir, మీరు ఇచ్చారు కదా తెలుగు ఇచ్చాను ట్రైనింగ్. నాకు ఎందుకు అనిపిస్తుంది నువ్వు సినిమా బాగా రావాలి అని కాన్సన్ట్రేట్ చేస్తే బ్రహ్మాజీ గారు హీరోయిన్ మీద కాన్సన్ట్రేట్ చేశారని. క్యారెక్టర్ అదే. ప్రతి క్లాస్ లో ఒక బ్యాడ్ స్టూడెంట్ ఉంటారు కదండి, అది ఆయన. వెనక బెంచ్ లో కూర్చొని చదువుకునే వాళ్ళని కూడా పాడు చేసేస్తారు కదా. ఓకే, గాట్ ఇట్. క్యారెక్టర్ అది. అవును, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు నాలాంటి ఒక యాంకర్ కి ప్రీ రిలీజ్ లో ఎట్లా ఉంటుందండి, ఈ సాంగ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్, ఆ సాంగ్ ఈ లిరిక్ రైటర్, ఈ ఆర్ఆర్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్. ఒకసారి కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? ఓకే, 2 పాటలు శ్రీచరణ్ పాకాల ఇచ్చాడు, ఒక పాట రామ్ మిర్యాల, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ గారు. ఇంతమంది హౌ? దీనికి వెనకాల ఒక పిహెచ్డి చేసిన ఒక డాక్టరేట్ ఉన్నాడు. ఎవరు ఆయన మామూలుగా మొత్తం ఓవరాల్గా చూసి విమల పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి కలుపుతున్నాడు ఇందులో. అంటే విమల ప్రసాద్ గారా? ఈ బ్యానర్ డాక్టరేట్ ఉన్నాడు మాట. ఓ మళ్ళీ ఇప్పుడు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన ఒక పాట అనిరుద్ధ్ పాడుతున్నారు అనమాట. అదే అన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ వంశన్న ఆయన ఏంటంటే ఎక్కడ కూడా తగ్గకూడదు. అంటే ఒక ఈ మెలడీ శ్రీచరణ్ ఇచ్చిన ఒక మెలడీ చాలా బాగా వచ్చింది. సో అది అనిరుద్ధ్ పాడితే బాగుంటుంది ఆ వాయిస్ అని. ఒక మాస్ సాంగ్ ఏమో రామ్ మిరియాల, మెలడీ ఏమో అనిరుద్ధ్ అయితే బాగుంటుందని అలా ప్లాన్ చేసాం. కానీ బాగుంది వంశీ గారు, అంటే కొత్తగా ఉంది ఇది. ఒకటే మ్యూజిక్ డైరెక్టర్ అన్ని 4-5 పాటలు చేయకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్. కొత్త కాదు, బట్ స్టిల్ ఇట్స్. నేను కూడా పాడదాం అనుకున్నాను యాక్చువల్గా. ఏది పాడండి, యాడ్ చేద్దాం అందులో, సినిమాలో చూడండి చెప్తాను. మీకు బాగా వచ్చిన ఒక సంక్రాంతి పాట పాడరా? ఈ సంక్రాంతి స్పెషల్. ఎందుకని పాడు చేయడం? సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, నన్న సరదాలు తెచ్చిందే తుమ్మెదా, భోగా భాగ్యాలతో. కాదు సార్, గోరింటాక్ సినిమాలో మీరా జాస్మిన్ తో రాజశేఖర్ గారి పాట ఎమోషన్ మీ ఇద్దరు పాడండి. ఏంటి? థ్యాంక్ గాడ్ నాకు ఏ సినిమా అనే తెలీదు. బ్రదర్ సిస్టర్ ఎమోషన్. అమ్మా, ఈయన కన్నాంబ గారితో కూడా అప్పట్లో పాటల్లో ఉన్నాడు. నాగయ్య గారు, కన్నాంబ గారు. ఈ టాపిక్ నేను మాట్లాడకూడదు తెలియదు యాక్చువల్లీ. మళ్ళీ ఆ టాపిక్ లో వస్తున్నా. సడన్ గా మీలో ఉండేటువంటి టాలెంట్ నాకు గుర్తొచ్చి చెప్పాల్సి వచ్చింది. సో పాడతారా? వద్దు, పాడు చేయడం ఆయన బాగా పాడతాడు. ఓకే, రాస్తాడు, పాడతాడు, ఆడతాడు. సాంగ్స్ రాసావు కూడా నా సిద్ధు? లేదండి, రాయగలడు. రాయగలడు. ఏ హౌ డస్ ఇట్ ఫీల్ నేహా when that hero has so many qualities? Trust me, you feel overshadowed, overwhelmed, everything. Like I just feel like
అన్ని నేను అందుకే బయటికి వెళ్ళిపోయేవాళ్ళం set hand నుంచి. and everything, so it's not like a hero. Sometimes నేను it's a రాసిన కథలో director, ఏ లేడు నేను కాలే sometimes it's a పెడతాను. singer, sometimes there's a song also which he sang, so I'm like, you sing also. Like అన్ని చేస్తారు అసలు, there's nothing that he doesn't do. So ఏం తినేవాడివి చిన్నప్పుడు ఇది ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ అబౌట్ దీస్ టాలెంట్స్ దట్ ఐ హావ్ బై ద Why? యాక్చువల్లీ చెప్పాలంటే ఆ, మన నవీన్ పోల్ శెట్టి ఆ, విజయ్ దేవరకొండ ఇద్దరు మిక్స్ చేసి మిక్సీలో వేసి కొడితే గర్రం కొడితే ఒక సిద్ధు వీడనమాట జొన్నల గడ్డ బయటకు వస్తాడు సిద్ధు ఒక రిలీజ్ తర్వాత అలా ఇప్పుడు బ్రహ్మాజీ release చెప్పినట్టు జరగాలని కోరుకుంటున్నాం. ఆ, సూపర్ సూపర్ అంటే మాకు హ్యాబిట్లో చూసుకున్నాం సేపు అది జరుగుతుంది అనిపించింది. సో రిలీజ్ తర్వాత జనం కూడా చెప్తారని అంత టాలెంటెడ్ అని నా ఫీలింగ్. యా దట్స్ రియలీ గుడ్. కాకపోతే పాపం తనకు కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా ఉండుంటుంది. ఏం ఫ్రస్ట్రేటింగ్ లేదా అమ్మాయి సినిమాలో అందుకే మేము బయటికి వెళ్ళి సెట్ బయట మాట్లాడుకునేవాళ్ళం. మీరు ఫుడ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది షీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే It's not actually, it is not an easy role, than character, it's not an easy role to play, and there's a lot of dialogue also. So she's not exactly a Telugu speaking girl kada. So anta dialogue చెప్తూ కూడా క్యారెక్టర్ ని తను సస్టైన్ చేసింది. తనైతే క్యారెక్టర్ బాగా అర్థం మీకు చేసుకుంది. ఇంకేం సార్ compliment? మీకు కూడా మీరు బాగా చేశారు, ఇంక ఎన్నిసార్లు చెప్పించుకుంటారు బాగా కాదండి, సేమ్ క్యారెక్టర్ బ్రహ్మాజీ గారు చింపేశారు, అవును ఆయన ఎప్పుడు దులిపి పక్కింటి దండ మీద ఆరేశారు. ఏంటి చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్. ఓకే నేను కూడా ఈ సినిమా ఇంటర్వ్యూ అయ్యేసరికల్లా నాకు కొన్ని పదాలు దొరుకుతున్నాయి. అయ్యో ఇంకొక చాలా చూస్తారు. యా అయినా బ్రహ్మాజీ గారు ఇదిగో సూర్యుడు అదిగో చంద్రుడు అదిగో బ్రహ్మాజీ అని చెప్పాలా? కొత్తగా చెప్పాలా? మీరు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నారు. అది ప్లస్ మీరు చెప్పినట్టు ఆయనకి బాగా సూట్ అయిన క్యారెక్టర్, అమ్మాయిలను కలపడే క్యారెక్టర్. అసలు ఈ క్యారెక్టర్ నేను పేర్లు చెప్పాను కానీ బ్రహ్మాజీ గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు అంటే మాకు వేరే యాక్టర్స్ కొంతమంది బ్రహ్మాజీ గారు చేస్తారంటే మేమైతే అలా చేసేవాళ్ళం, మేమైతే ఇలా చేసేవాళ్ళం అని బయట కూడా ఉంది. జెలస్ యా ఐ నో యాక్చువల్లీ ఫీల్. నేహా ఒక తెలుగు డైలాగ్ ఏమైనా గుర్తుందా మీరు ఇందులో చెప్పింది? లేదండి, 100% గుర్తులేదు అస్సలు. అస్సలు. అంటే ఇప్పుడు మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారు కదా, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, చెప్పేస్తారా? చెప్పగలరు. మీరు చెప్తే ఇమీడియట్ గా చెప్పేస్తారు. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. ఓహో, విశ్వక్సేన్ ఇస్ వన్ హీరో దట్ యు అండర్స్టూడ్. that I know. Okay. యా దెన్ వీ కెన్ సే విశ్వక్సేన్, విజయ్ దేవరకొండ అండ్ సిద్ధు జొన్నలగడ్డ. విశ్వక్సేన్ ఏంటి? విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు. రాదు. బ్రహ్మాజీ గారు మీకు మంచి కెమిస్ట్రీ ఉందిగా, నేర్పించండి. విశ్వేశ్వరుడు పుత్రరత్నం సత్యవత్నం సరస్వతం బా పళ్ళ సెట్ ఊడిపోయేలా ఉందండి. తెలిసిపోతుంది. విశ్వసేన ఏంటి? వద్దండి, ఓకే నైట్ వల్ల కొంచెం ఏదో సమ్ తేడా కొడుతోంది. వంశీ గారు ఈ విమల్ కృష్ణ గారి గురించి చెప్పండి మాకు. అసలు వెరీ సాఫ్ట్, వెరీ అసలు చాలా సాఫ్ట్ నేచర్డ్. అసలు అది ఏం చెప్తే అది చేస్తాడు. కానీ తను తీస్తున్నామే బాగా క్లారిటీ ఉంది. నాకు ఆ విషయం నేను సెట్లో పెద్ద అబ్జర్వ్ చేయలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్లో చూసా, చాలా క్లారిటీ ఉంది. తను అనుకున్నది స్క్రీన్ మీద వస్తుందో లేదో మాత్రం కరెక్ట్గా చెక్ చేసుకుంది. సో ఈ డీజే టిల్లుకి అమ్మ నాన్న అక్క చెల్లి అందరు ఉన్నారా? అసలు డీజేటీలో వాళ్ళ నాన్న క్యారెక్టర్ అదిరిపోతుంది థియేటర్లో, ఇరగదీసేసారు. ఓకే మీరు కాదు కదా ఫాదర్ క్యారెక్టర్? నేను చేయట్లేదు. సారీ, మీరు ఫాదర్ క్యారెక్టర్ మానేశారా? ప్యారలల్ లీడ్ అండి సినిమాలో. ఎప్పుడు చేశాను నేను వర్క్? ఎప్పుడు చేయలేదా? యూత్ 4 కుర్రోళ్ళు ఇందులో. ఎవరెవరు? ముగ్గురు కుర్రోళ్ళు, ఒక అమ్మాయి, 4 మీద సినిమా ఇది. అంటే మీరిద్దరు, ఇంకో కుర్రాడు ప్రిన్స్ అని కూడా ఉన్నాడు. ప్రిన్స్. ఈ అమ్మాయి 4 ముగ్గురు కుర్రాడు. పోస్టర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని మేమే. మీతో చెప్పుకోండి మీ ఇష్టం. యా ఐ గాట్ దట్. అమ్మాయిల వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంటారా అబ్బాయిలకి? అమ్మాయిల వల్లే వస్తాయి. అమ్మాయిల వల్ల వస్తాయంటే అమ్మాయిల వల్ల ప్రాబ్లమ్స్ కాదు, అసలు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ ప్రపంచమే అంటే మొత్తం అమ్మాయిల వల్ల అబ్బాయిలకి అసలు ప్రాబ్లమ్సే లేవు, అమ్మాయిలే ప్రాబ్లమ్స్ అంటారా? అవును ఆబ్వియస్లీ కదా, కాదంటారా? ఏంటండి మీరు? అంటే అబ్బాయిలు అమ్మాయిల వల్ల ప్రాబ్లమ్ క్రియేట్ ప్రాబ్లమ్స్ చేయరా? ప్రపంచ యుద్ధాలు కూడా అమ్మాయిల వల్ల జరిగింది. అంటే అమ్మాయిలు అందంగా ఉంటారు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి, లైక్ మీ. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు యా నేహా, I know, I'm That's just, what I'm telling, what yeah. are you saying? problems are created by girls. Do you agree to this? That's అర్థమైంది. I'm like, so what are you trying to say? We are also creating problems, you know us. బ్యూటిఫుల్ గర్ల్స్ క్రియేట్ ప్రాబ్లమ్స్. Huh? We create బ్యూటిఫుల్ గర్ల్స్ క్రియేట్ ప్రాబ్లమ్స్. You people girls create problems. Beautiful girls. అలా అన్నారు కాబట్టి మేము వదిలేస్తున్నాం. ఇట్స్ ఓకే, లెట్ ద ప్రాబ్లమ్ బి. సో ఇది వాట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఇస్ ఇట్? లైక్ హారరా, కామెడీయా, రొమాంటికా? ఇది ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అనొచ్చు దీన్ని. 3 ఉన్నాయా? యా అంటే ఇది నేను కూడా ఇప్పుడు కనిపెట్టాల్సి వస్తుంది దీనికోసం ఒక జానరా, ఎందుకంటే మల్టిపుల్ జానరాస్ ఉన్నాయన్నమాట. లవ్ స్టోరీ ఉంది, చాలా కామెడీ ఉంది, ఒక చిన్న మిస్టరీ ఎలిమెంట్ కూడా ఉంటుంది సినిమాలో. బట్ ఇన్ ఆల్ ఆనెస్టీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి.
ఫుల్ అవుట్ అండ్ అవుట్ యూత్ టార్గెటెడ్ కామెడీ అనమాట. Okay. యుల్ లాఫ్ టిల్ యూ క్రై. అంత అదే hilarious కావాలి, ఉంటుంది మాకు అదే cinema. కావాలి. నాకు ఒక 3-4 ఎపిసోడ్లు తను ఎక్స్ప్లెయిన్ చేసాడు, చెప్తున్నాడు షూటింగ్లో. ఆ, లిటరల్గా పడిపోయాను, అంత నవ్వాను. అంటే Hilarious నవ్వి actually. పడ్డారా లేకపోతే జనరల్ పడిపోయారా? కాదు, నవ్వే పడ్డా. ఓకే, బాగుందండి. అయినా వంశీ గారి సితారా సీరియస్ ఎంటర్టైన్మెంట్ మ్యాటర్ చెప్తున్నాడు, మీరు జోకులు ఎందుకు చేస్తారు? లేదు, నేను ఇది సీరియస్ మ్యాటర్ చెప్పాను. మీరు జాగ్రత్తగా నేను అంత చూసుకోవాలి కదా బాగా మీ health. నవ్వానని ఆయన చెప్తే కామెడీ గురించి అంత సీరియస్ గా చెప్తుంటే మీరు కామెడీ మీరు చేస్తారు. కామెడీ చేస్తారేంటి? లేదు, బూస్టర్ డోస్ వేసుకున్నారా? అయిపోయింది. కాదు, ఇప్పుడు వంశీ గారిది వరుడు కావాలను కూడా ఇట్ వాజ్ అ వెరీ ఎంగేజింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. కరెక్ట్. అయితే ఇది ఇంకొంచెం లౌడ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది నాకు. బాగా లౌడ్ కదా? బాగా లౌడ్. అవును, ఏవో బాగా ఉన్నాయంట. అది నేహాన్ అడగండి. ఇలాంటి టాపిక్స్ నా మీద ఎందుకు వస్తాయి? ముద్దు పెట్టి నువ్వు కదా, ముద్దు పెట్టింది బ్రహ్మాజీ గారు. ఎత్తున పెట్టుకున్నాం. అదే ముద్దు పెట్టింది బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు ఆ రోజు రాకూడదని కోరుకుంటున్నాను సార్ నేను. కాదు నేహా, చేసినా చేస్తాం మనం. ఒకప్పుడు సినిమాల్లో అలాంటి సిచ్యువేషన్స్ చేసే ఏమైనా కదా వస్తాయి, మొన్న. ఫ్యామిలీతో పాటు థియేటర్కి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద. పిల్లలకి పల్లీలు వేసేసి కింద ఏరుకోండి నాన్న అని తల్లిదండ్రులు చూడమని చెప్పేవాళ్ళు, వాళ్ళు చూసేవాళ్ళు పల్లీలు కింద వేసి. నాకు అలాగే చేసేవారు. ఇప్పుడు పాప్కార్న్ వేస్తారు అంతే. సో యా నేహా, Yeah. Question. I know what is the question. Like Question, there are very bold scenes, bold scenes. బోలెడు There are. real. But I think the comedy part is like way more bold, so then that will just The comedy go dialogues. off. Yeah. Yes, like నో అంటే దేర్ ఇస్ నో షైయింగ్ అవే ఫ్రమ్, అంటే మీరు బోల్డ్ అంటున్నారు, నేను వాటిని రియల్ సీన్స్ అంటాను. yeah, ఇప్పుడు ఆబ్వియస్లీ ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు దే ఆర్ గోయింగ్ టు కిస్, రైట్? yeah. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దేర్ కెమిస్ట్రీ. Yes. అది వాళ్ళ ఒక కపుల్ మధ్యలో జరిగేవే కదా. నువ్వు కావాలని సీన్లు పెట్టించుకున్నావు. డౌట్ వచ్చింది ఆయన మాకు. మళ్ళీ అంటారా లవ్ స్టోరీలు అంటే చాలా ఇష్టం. లవ్ అది స్టోరీ వంశీ ఇష్టం, అన్నకి. కానీ ఇన్నిసార్లు మీరు అన్నట్టు సిద్ధార్థ ఎంటర్టైన్మెంట్స్ బాబాయ్ త్రివిక్రమ్ గారు ఇన్ని ముద్దులు, ఈ గోల ఏంటి సిద్ధు అంటే ఏమైనా కాంటెస్ట్ ఇప్పుడు పెడతారా? కృష్ణానదిలో చూసి పిలిచారు కాదు, సుమా గారు కృష్ణానదిలో చూసి పిలిచారు, దాంట్లో కూడా bold అవునండి, scenes మనవాడు ఎలాగో మీకు తెలుసు కదా. మీరేనా కాదు, ముద్దు గురించి ఈ అమ్మాయిని అడిగితే ఆయన సమాధానం చెప్పుకుంటూ అటు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయిని అడగండి. తను డైవర్ట్ చేసేసి కామెడీ వైపు పట్టుకెళ్ళిపోయింది కదా ఆ విషయం. అంటే ఐ నో యూర్ ఫీలింగ్ embarrassed, so No, not embarrassed, of Other course. things. Not embarrassed. yeah, I was going to agree with Vamsi garu and say that, you know, if నాకు కూడా when I heard the script, I was like, ఇది అవసరమా ఇక్కడ ఏంటి, like ఎందుకు చేస్తున్నాం మనం ఇక్కడ అని. Then after దాని that, of course, we హిస్టరీలోకి spoke. వెళ్తే Coming అతను back అటువంటి to his, coming back to him explaining how it's required in certain situations because that's how అమ్మాయి మనం ఎంత డేంజర్ ఈ చూపిస్తున్నాం. సినిమాలో నేహాన్ చూస్తే తెలుస్తుంది. I didn't hear that. అమ్మాయిలు ఎంత డేంజర్ పక్కన పెడితే ఆ వెనకాల ఉండే పోస్టర్ ఎక్కువసేపు ఇక్కడ పెడితే ముద్దు పెట్టేసేలా ఉన్నాడు చూడండి అక్కడ. అటు అదిగో అక్కడ ఇక్కడ పెట్టాడు కదా, ఇది ఇక్కడ ఒకటి ఇంకోటి ఉంది, అక్కడ ఇంకోటి ఉంది. ఇంకోటి shit, can't do it. బ్రహ్మాజీ గారు మీరేమైనా ఫీల్ అయ్యారా అలాంటి సీన్స్ ఏం మీకు పెట్టలేదని? బ్రహ్మాజీ గారు నా సీన్స్ ఇంకా బాగుంటాయి యాక్చువల్గా అమ్మో, తనతో. కట్టే ఎడిట్లో ఎడిటింగ్ లో తీసేసారా? సీన్ ఉంది కదా, మాకు ఇంకా బ్రహ్మాండం సీన్ ఉంది. ఓ వద్దండి, భయపెట్టద్దు అది ప్లీజ్ చెప్పండి, జనాల్ని. చెప్పండి, మీ స్క్రీన్ మీద చూడండి. లేదు అలాంటివి ఏం లేవు. బ్రహ్మాజీ గారు ఇస్ అ వెరీ వాళ్ళ క్లీన్ ఫ్లాట్కి వెళ్తే క్యారెక్టర్. బ్యూటిఫుల్ సీన్ ఒకటి ఉంది కదా. బై ద వే వంశీ గారు థియేటర్సా లేకపోతే ఓటీటీయా ఎలాగా? డెఫినెట్ గా థియేటర్స్ ఉంది. ఓకే, యా, దట్స్ ఇది వాట్. కంప్లీట్లీ థియేటర్ కి డిజైన్ చేసుకున్న ఫిల్మ్ అండి. ఓకే, డెఫినెట్లీ థియేటర్స్. కింద పడి దొల్లాలి అంతే, ఇలా అవుట్ దొల్లుకుంటూ అండ్ అవుట్ అలా. హ్యూమర్ అండి. వాట్ డూ యూ నో అబౌట్ సంక్రాంతి? ఇది సంక్రాంతి ఫెస్టివల్ కదా. Yes. So I used to go to these huge grounds, Anmata, like over there, because like if a lot of people are kite flying together, it's more fun than like few just at home. Yeah. So Sankranti for me has always been more of that than Kite flying. celebrating at home with family. I think. సెలబ్రేటింగ్ ఇన్ ద So, గ్రౌండ్స్. Yeah, in the grounds Kite with a lot flying. of people. మీరు సిద్ధు సంక్రాంతి నేను సెలబ్రేట్ చేయనండి ఫెస్టివల్స్. ఏవి సెలబ్రేట్ చేయరా? చేస్తాను, చేసేవాడిని యాక్చువల్లీ ఒకప్పుడు. నాకు ఏం చేస్తారు? నేను Valentine's 7th క్లాస్ లో కైట్ ఎగరేస్తుంటే కింద పడ్డాను, అన్నారు నాకు పోయి నేను దోకున్నట్టు. ఏమన్నారు? Valentine's Day. మాట్లాడకుండా సంక్రాంతి అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా కైట్లు ఎగరేస్తాను అనుకుంటా. నేను celebrate చేయను. సంవత్సరం అంతా వ్యాలంటైన్స్ డే. ఇంకేం మీరు ఏంటి పగబట్టేసినట్టున్నారు నా మీద. ఏ లేదు, సి యాజ్ యూ సెడ్ కదా, దర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అలా అని చెప్పి సంవత్సరం అంతా వ్యాలంటైన్స్ సెలబ్రేట్. Yeah, and fans will understand him more now after this interview, after his future movies. యా, Just బ్రహ్మాజీ గారు మీరు చెప్పండి, 50 ఏళ్ల క్రితం సంక్రాంతి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నా మీద మన జనరేషన్ గురించి ఆయన మీద మాట్లాడుకోవడం పంచుకోవడం నాకు కరెక్ట్ చాలా కాదు. ఆనందంగా ఉంది. మన లేదండి. జనరేషన్ గురించి పక్క అంటే మా పక్క అమ్మగారి జనరేషన్ కనమం గొబ్బెమ్మలు అన్నీ తీసుకొచ్చి పిడకలు వేసి భోగి చేసుకునేవాళ్ళం.
కాదు సార్, మీరు పక్కన. మీరు చెప్పాలి మేజర్ పోర్షన్ మీది షూట్ ప్రిన్స్ తోటి ఉండింది కదా, వాడు లేడు, ఈ కుడెంట్ కమ్. సో మీకు హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ ప్రిన్స్? మీరు ముందు కూడా కలిసి పనిచేశారు కదా వెరీ స్వీట్ గై, నైస్ గై. స్వీట్ సార్. మీరు టెంప్లెట్లు చెప్పమాకండి His సార్. sweets are also very nice. స్వీట్స్ Very ఆర్ వెరీ నైస్. స్వీట్ సార్ You should ask him మాకు actually. ఫుడ్ అది తెప్పించి మాకు మా ఇద్దరికి స్పెషల్గా ఇచ్చేవాడు. అదేంటి ఆయనకి ఇవ్వరా? ఆయన తినే టైం ఉండేది కాదు, ఆయన అందరిని తినేవాడు కదా. ఇంకా ఆ మాత్రం తినకపోతే ఆయన మాట వినరు. తింటూ పోయి ఆ. ఏమండి సార్, అసలు నేను ఈ senior సినిమాకి actor అని చెప్పి ఎంత మమ్మల్ని అంటే ragging ఇప్పుడు అంటే చెప్పండి, సినిమాలో. రిలీజ్ అయిన తర్వాత చెప్తాను. ఏం చెప్తారు? రిలీజ్ అయ్యి అప్పుడు నేను చెప్తాను. ఉంటానుగా, ఇప్పుడే చెప్పండి. ఈ సినిమాకి మామూలుగా నాకు క్యారెక్టర్స్ డైలాగులు మేము చెప్పుకుంటూ పోతాం కదా, యా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయకండి సరేనా. ఎవరెవరు కాదు, అలా అంటే ఆయన రెండో రోజు షూటింగ్ వస్తాడా అండి మీరు చెప్పండి. ఇంచుమించుగా అదే కదా. అంటే అలా చెప్పకుండా చెప్పావేమో Yeah, సిగ్గులో yeah, నాకు yeah. చిన్న డౌట్. ఇదిగో గ్యాంగ్ అప్ అవ్వాలి కదా ఒకరి మీద ఒకళ్ళు, అలా గ్యాంగ్ అప్ అవుతుంది. తను కూడా అడగండి. లేదు అలా కాదు, డైరెక్ట్లీ అలా అనలేదు. బట్ ఆఫ్ కోర్స్ ద పాయింట్ వాస్ దట్ తనే రాశాడు కదా, సో హీ నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ వాంట్స్. నేను ఎలా చేస్తా సో ఇలాగే చేయాలి అని పెట్టాడు, రూల్ పెట్టాడు, ఇంకా తప్పదు. Yeah. So I kind of agree, kind of not agree. నేను మధ్యలో ఉన్నా. I know. Hey Neha, I'm like really very jealous of this Shetties, yeah. Why? They're so beautiful, so many Shetties. అవును, అసలు శిల్పా శెట్టి, ఇప్పుడు కృతి శెట్టి, దెన్ నేహా శెట్టి. మన ఇండస్ట్రీలో ఒక ఆయన ఉన్నాడు సుమన్ శెట్టి, అన్ని బాగా. అది వేరే శెట్టి. Very. ఓ యా, But Shetty only, no? యా, Then యా. వెరీ హ్యాండ్సమ్ లైక్. But how come you all are also beautiful? What is the secret formula? I see, I would have said probably it's the city Mangalore or something like that, but నేను పెరిగాను in Bangalore, so I can't say that. I But don't still, know. DNA. I think I was just going to say I think it's in the Jeans. ఇక్కడ మీరు ఏం చూసారు సినిమాలో ఒక బ్లాక్ శారీలో ఉంటుంది ఒక సగం సినిమా. ఆయన పడిపోయాడు అంతే. ఏమండి మీరు ఎక్కువసేపు చూసినట్టున్నారు? అవును చాలాసేపు చూసాను. నేను ఆఫీస్కి వెళ్తే సినిమాలో మా క్యారెక్టర్ గురించి మాట్లాడారు, బట్ ఆ సీన్ల గురించి తెగ చెప్పాను. అవును ఫస్ట్ షెడ్యూల్ నుంచి అసలు ఆ సీన్లు ఉన్నాయి, వీళ్ళిద్దరే అబ్బా అనేవాడు. మీరు ఇప్పుడు దాకా ముందు ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మేము కూడా ఇలాంటి సినిమా ఫస్ట్ టైం కదా, సో మాకు కూడా అంత కొత్తగా బాగుంది. బాగుందా? నచ్చిందా మీకు? నెక్స్ట్ బాగా ఇలాంటి నచ్చింది. సినిమాలు తీయబోతున్నారా? కాదు నేహా, ఐ థింక్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ సమ్ సీన్స్ ఐ డోంట్. lot of people Lot of- other than DJ Tillu, like producer. Yeah, but I didn't have lot of costumes, Andy. Why? The whole movie ఇంకెన్ని in okay కావాలి? costume lo I'm trying to patav all these men. ఆఫ్ స్క్రీన్ ఒక హీరోయిన్ కి ఇంతకన్నా దౌర్భాగ్యం That is ఏమీ one లేదు, thing which was- ఏమీ లేదు. ఆవిడకి చాలా బట్టలు ఇచ్చాను సినిమాలో. ఒక నైట్ ఒక ఎపిసోడ్ ఒక బ్లాక్ శారీలో ఉంటుంది. ఆ ఎపిసోడ్ మేము ఎక్కువ రోజులు తీయడం జరిగింది. అంటే మీకు ఇట్లా కలర్ఫుల్ సాంగ్స్ What a beautiful way of answering this అవును, question. ఎక్కువ రోజు షూటింగ్ జరిగింది. నైట్ Right. ఎక్కువ రోజులు పెద్ద episode. తీయడం జరిగి ఆ అమ్మాయికి నేను అదే వేసుకున్నాను అనుకుంటుంది. మీరు ట్రైలర్ చూశారు కదా, మీకు అలా అనిపించిందా? అలా అనిపించలేదే. ఆవిడకి ఎంత అనిపించింది. ఆవిడకి ఐఫోన్ 45 కావాలండి, అది ఇంకా రాలేదు. ఏది? ఆవిడకి ఐఫోన్ 45 కావాలి, ఐఫోన్ 45. అది రాలేదు ఇంకా. ఆవిడకి కావాల్సింది దొరకదు. దొరకదు అంటే అప్పుడు కదండి ఉంది. అయితే అవును ఇంకా మీకు అర్థమైందా? 45 అట్లుండదు అంటున్నాను. ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. ఓకే, కానీ ఒక హీరోయిన్ కి ఎక్కువ నంబర్ ఆఫ్ కాస్ట్యూమ్ చేంజెస్ లేకపోవడం అనేది నిజంగా ఐ ఏకీభవిస్తున్నాను విత్ యూ. ఏం డ్రెస్కి ఒక కిస్ కదా, ఎన్నున్నా అదే కదా. ఎన్ని కాస్ట్యూములు, ఎన్ని కిస్సులు. నేను చూసి చెప్తాను, నేను ఇప్పుడేం చెప్పట్లేదు. ఓకే. అంటే మీకు సాంగ్స్ ఇలా కలర్ఫుల్ గా వెనకాల డాన్సర్స్ సుమా గారు అన్నీ ఉన్నాయండి, ఆవిడ అలాగే చెప్తారు. లేదు అదంతా ఓన్లీ విత్ టిల్లు అండి. ఫర్ మీ ఇట్ హెస్ ఓన్లీ బిన్ నేను రాత్రిలో దయ్యం లాగా ఒక బ్లాక్ సారీ వేసుకొని ఇంత కాటికేసుకుని ఇంత కాటికి వేసుకొని ఎగ్జాక్ట్లీ. కానీ నువ్వు మిగతా కాస్ట్యూమ్స్ లో ఆ బ్లాక్ శారీలో అందంగా ఉన్నావు. నువ్వు ఆయనకి వంశీ బాగా గారు. లేదంటా, లేదంటది. అదే కదా మరి దెయ్యంలా అంటుంది కదా, నువ్వు బ్లాక్ శారీలో చాలా అందంగా ఉన్నావు. అది తెలుసు, మీరందరూ చెప్పాలి కదా, అందుకే ఎన్నిసార్లు దాన్ని చెప్పారా చెప్తున్నా. బ్లాక్ శారీ Good, ఇంకా అవునా, చెప్పండి. నచ్చిందండి నా సినిమాలో నా హీరోయిన్ నచ్చింది. అదే చెప్తున్నా నేను. ఆయన కాదంటుంది. మీరు పొజిటివ్ అయిపోతారేంటి నాకు అర్థం కాదు. కాదండి ఆయన చెప్తున్నాడు. ఆయన నచ్చింది. నువ్వు ఒప్పుకోవట్లేదు, ఒకటేసారి అంటుంది. Purposely కదా. సరే మీరు సంక్రాంతి గురించి కాదు చెప్పండి. సార్, ఆయన బాగుంది అంటే ఈ అమ్మాయి లేదు అంటే మేము ఇంకో 4 సార్లు బాగుంది ఎగ్జాక్ట్లీ. అంటే వాడు బాగుంది Point to be. కట్టేస్తారు. బాగుంది. సంక్రాంతి గురించి చెప్పండి. సంక్రాంతి గురించి ఏం చెప్తా? అంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, మీ పద్ధతులు? ఇప్పుడా? ఆ. ఇప్పుడు సంక్రాంతి లేదు, ఏం క్రాంతి లేదు, అదేంటి? అసలు క్రాంతి లేదు లైఫ్ లో. ఊరుకోండి, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, ఓన్లీ కరోనా ఎన్ని సినిమాలు ఉందా? చేస్తున్నారు. పొద్దున ఒకటి చేస్తున్నారు, మధ్యాహ్నం ఒక కాల్ షీట్, సాయంత్రం ఒకటి. full to మీకన్నా full. బిజీ ఎవరు లేరు ఇండస్ట్రీలో. అది మాత్రం నిజం. ఇందాక నేను కూడా రాగానే అదే అడిగా, మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలండి అని. మీరు బిజీ. ఈ జనాల్లో ఎలా తిరుగుతున్నారో కానీ మీరు. బ్రహ్మాజీ గారితో అట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే ధైర్యం అది ఎప్పుడో ఇచ్చేసాడు భగవంతుడు నాకు.
ఏది సో అసలు సంక్రాంతి పండుగ అనేది స్కిప్ కొట్టేశారా మీరు? ఇంకా ఈ రోజు పండుగేనండి. మన సంస్కృతి మన సంప్రదాయాలు రోజు ఏమవ్వాలండి? సంస్కృతి ఉంటుంది, రోజు సాంప్రదాయం పాటిస్తాం. చూడండి, ఇది ఓన్లీ ఈ రోజే చూసాను నేను మీరు ఇలా వేసుకొని రావడం. మీరు షార్ట్స్ వేసుకుని వస్తారు లొకేషన్. సంక్రాంతి కదా. కాదు సిద్ధు, ఇప్పుడు సో మెనీ మూవీస్, డిఫరెంట్ స్టోరీస్, సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ కదా. హౌ డిఫరెంట్ ఇస్ డీజే టిల్లు ఫ్రమ్ దట్? హౌ కెన్ ఇట్ స్టాండ్ అవుట్ ఇట్లా సెపరేట్? డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్ అండి. ద వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్, చాలా కాన్ఫిడెంట్గా నేను ఏం చెప్పగలుగుతానంటే ఇది డెఫినెట్గా చాలా మంచి సినిమా. ఓకే, అది నేను డెఫినెట్గా చెప్పగలుగుతాను. అది హిట్టా ఏంటి అనేది థియేటర్కి జనాలు వచ్చి దాన్ని చూడటం, కోవిడ్, చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్. మీరు ఈ సినిమా చూసి 100% పిచ్చెక్కేలా అవుతారు. నేను ఆ గ్యారంటీ. And it's new and it's fresh because you know I've also watched a lot of Telugu cinema. I mean I'm not from here but నేను చూసాను. I feel like the comedy part of it is I generally don't laugh when I watch a lot of comedy films. Honestly, I don't. But this film has got fresh and new comedy, which is nice. Like it's new age stuff, which is. మీరు చేశారు కాబట్టే కదా అలా చెప్తున్నారు. లేదు, honestly not because of that. బ్రహ్మజీ గారి మీద ఒట్టేసి మీకు చెప్పండి. అనిపిస్తుంది you'll be watching with us కదా. బ్రహ్మజీ గారి మీద ఒట్టేసి చెప్పండి ఇదంతా నిజమేనని. నేను చెప్పేదంతా నిజమే కదా. విగ్గిపోయినట్టే ఇంకా మీకు. ఎందుకు సార్ మీరు అలా చూస్తున్నారు? మీ కాన్ఫిడెన్స్ లేదా మన స్క్రిప్ట్ మీద? తన పంచులకి నేను ఓకే. యా ఐఎమ్ ఆల్సో. But you are with me, right? నో డౌట్. అది యాక్చువల్లీ మీరు బోల్డ్ 2-3 కిస్సింగ్ సీన్స్ అవి ఉన్నాయని మీరు ఒక బోల్డ్ ఫిల్మ్ అంటున్నారు ఏ కానీ వాటికంతా అలవాటు పడిపోయాను. ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ ఫుల్లీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. యు నో, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఫర్ యూత్ అండ్ అవన్నీ. ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉంటారు, అండ్ వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నారనమాట. ఇట్స్ యాక్చువల్లీ ఒక ఫుల్ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయగలిగే ఫిల్మ్ ఇది. ఓకే, సో దట్స్ వాట్ వి వాంట్. It's a thoroughly entertaining film అండి. Actually, I don't know just because of those 2-3 cases. అందుకే I said that goal scene also will go off. Yeah, When and it's that just is, it's that won't just it's stand not even out to yeah. you. It's a very entertaining film. Yeah. That's why I So said finally comedy. it's going to be an entertaining roller coaster. with Yeah, lot of there's a mass laughter. song, there's a love song, there's family, there's comedy, there's thrill. It's a there's mass entertainer, I Crazy think. music. It's a mass entertainer. mass yeah. entertainer. Mass comedy entertainer. Yeah. చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? జనరల్గా సినిమా యాక్ట్ చేసిన తర్వాత థియేటర్లో చూసి నవ్విన సందర్భాలు ఉంటాయి. సినిమా కామెడీ సినిమాలు ఏదైనా షూటింగ్ టైంలో నవ్వుతాం యాక్ట్ చేసేటప్పుడు, బట్ నరేషన్ టైంలో నేను నవ్విన ఫస్ట్ సినిమా ఇది. నరేటింగ్ సీన్ సిద్ధు నరేట్ చేశాడా? Yeah. రైటర్ కదా, సీన్స్ అని చెప్పిన దానికి లిటరల్గా నేను కింద పడిపోయిన Yeah, me too అండి. Yeah. నేను I was That is crying sure. also. Like that's how much You I were laughed. laughing ఒక and- pillow that much, పట్టుకొని I was yeah. Looks like you're a good narrator. అంటే డీజేనే కాదు, మంచి విజయ్ కూడా అనిపిస్తుంది. No, that the dialogues andi asalu. The dialogue, that's the freshness I was talking about when I said that, you know, it's really new. Yeah. And it's very funny. యా, అండ్ ఇట్ ఇస్ వెరీ ఏమంటారు కామన్ జనరల్ గా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ యూస్ And also I think the Telangana The slang is what automatically makes it more funny. That's because actually Telangana slang is very sweet. యా మనం మాట్లాడినప్పుడు తెలంగాణ స్లాంగ్లో చాలా ఒక స్వీట్నెస్ ఉంటుంది ఆ లాంగ్వేజ్కి. సో అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వీళ్ళందరూ ప్లే చేసిన క్యారెక్టర్స్, మేము అందరం ప్లే చేసిన క్యారెక్టర్స్కి కూడా వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారా, ఎంత మాట్లాడగలుగుతారా అనే దానికి చాలా స్కోప్ ఉంది. లైక్ ఏమైనా మాట్లాడగలుగుతారు. Yeah. అండ్ సడన్గా ఈవిడితో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు ఒక సీన్లో రాధిక అంటే అర్థం తెలుసా మీకు అంటాడు. అంటే ఆ అమ్మాయి తెలియదండి అంటాడు. అంటే ఆయన ఇలా సిగ్గుపడి చచ్చిపోవాలనిపించింది అదే విషయం కానీ ఆయన సిగ్గుపడి ఇట్ మీన్స్ గాడెస్ ఆఫ్ లవ్ అంటాడు. బా సో అందరి క్యారెక్టర్లకి ఒక స్కోప్ కూడా ఉందన్నమాట. వాళ్ళు చాలా మాట్లాడగలుగుతారు. సారీ said ఇప్పుడు చెప్పు ఫ్లో లో అన్ని పైగా రాధికకి నేషనల్ అవార్డు రాధిక నాకు కొంచెం ఆపితే ఆపకపోతే మనం దేవుడికి ఆప్తులం అయిపోతాం. అలాగ ఉంటాయి డైలాగ్. సూపర్ సిద్ధు. సో ఎలా వచ్చింది ఈ లిటరేచర్ మీద పట్టు? అది మీ పర్సనల్ ఇంటర్వ్యూ 1-to-1 పెట్టుకుని ఒకసారి మాట్లాడుకో. అడుగుదామని. అలా ఏం లేదండి. జస్ట్ నార్మల్గా నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడింది. అంటే నేను విమల్ మేము అందరం రాయడం కూడా చాలా సీరియస్గా ఒక ల్యాప్టాప్ పెట్టుకుని నేను రాయము. అలా కూర్చొని మాడుతూ ఉంటే That's one more thing. అలా అయి ఉండదు సిద్ధు. నువ్వు చిన్నప్పటి నుంచి నా షోస్ చూస్తూ అవన్నీ Maybe actually Sumo garu. మన కామెడీ చూస్తూ కామెడీ జనరేట్ అయ్యింది అది. జనరేట్ అయి లేదు ఉంటుంది. అంటే టు బి వెరీ ఆనెస్ట్ కొంతమంది డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంది నా మీద. అంటే కొంతమంది రైటర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. జంధ్యాల గారిది అండ్ త్రివిక్రమ్ గారిది. ఈ ఒక బాగా డైలాగ్ బేస్డ్ ఫిల్మ్స్ రాసి తీసే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్లీ ఉంది. యా యా ఎస్. వంశీ గారు చెప్పిన టైంలో తీసారా ప్రొడ్యూసర్గా? మీరు హ్యాపీ అయినా తీయలేదా?
రెండు క్వశ్చన్స్ క్లబ్ అయ్యాయి అక్కడ. చెప్పిన టైం తీసారా తెలియదు. ప్రొడ్యూసర్ గా మీరు హ్యాపీ ప్రొడ్యూసర్ గా హ్యాపీ. రెండు క్వశ్చన్స్ క్లబ్ అయ్యాయి అక్కడ. అవును, తను అన్నట్టు మీరు 2 క్వశ్చన్స్ క్లబ్ చేశారు. చెప్పిన టైంలో తీయలేదు. ప్రొడ్యూసర్ గా అయితే అవుట్పుట్ చూసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అంటే అలా తీయకపోవడానికి గల కారణం ఎవరు? అంటే ఇందాక నుంచి బ్రహ్మాజీ గారు మీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు కదా, అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది, ఎవరు కాదు కాలం అని. అంతే, టైం. ఇట్ ఇస్ ద టైం. ఇట్స్ ద టైం. మీరు నాకు వేరే సినిమా లేకుండా ఉండేలా చేసేలా ఉన్నారు మీరు. వేరే సినిమా తీస్తాం కదా, ఈ ఒక్క సినిమాతో రిటైర్ అయిపోవచ్చు. అంత మంచి సినిమా యాక్ట్ చేశాడు, బాగా చేశాడు. హలో, రిటైర్మెంట్ గురించి ఆపేయచ్చు. మాట్లాడితే ఫస్ట్ అవ్వాల్సింది మీరు నేను. మనం ఉంటాం. తన రిటైర్మెంట్ మనం అందరం పోయారా లేదు చూసి అమ్మ పోయారు టక్కన పోతామా. అంటే అందరం కలిసి నవ్వడం, అందరం కలిసి బాధపడడం. బాధపడుతూ ఉంటుంది. అదే బాధపడతా ఉంటాడు బాగా. అంటే ఈయన రొమాన్స్ చేస్తున్నప్పుడు మనకి మీరు బాధపడచ్చు. నన్ను చూసి బాధపడతాడు. పాపం అరే బ్రహ్మాజీ అని ఫీల్ అవుతాడు. పాపం బ్రహ్మాజీయా? డెఫినెట్ ఒక సీన్ చూస్తే మీరు పాపం బ్రహ్మాజీ అనరు, పాప బ్రహ్మాజీ అంటారు. చూస్తారు. పాపమే. పాపం బ్రహ్మాజీ అనరు, పాప ఇంకా బ్రహ్మాజీ అంటారు. కుంటూ నడుస్తున్నప్పుడు పాపం అనిపించదు. మీరు డాన్స్ చేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఏంటి? ఏంటి మీరు డాన్స్ కూడా చేశారా ఇందులో? అసలు అది ఇంప్రూవ్ మళ్ళీ నేను చెప్పలేదు ఆయనకి. ఏంటి క్లాసికలా? ఇంచుమించుగా ఆ టైప్ స్టెప్లు వేస్తాడు సినిమాలో. అవునా? అయితే చూడాల్సిందే తప్పకుండా. అంటే ఇంకా బూస్టర్ డోస్ అక్కర్లేదు, అది ఒక్కటి చూస్తే సరిపోద్ది మనకి. అది వెయిన్ వాళ్ళకి అది చూస్తే సరిపోతుంది. లేదు, యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఈ సి బ్రహ్మాజీ గారు వెరీ వెరీ డిఫరెంట్ అనేది కామన్ అబ్యూస్డ్ పదం కాబట్టి ఇన్ రిఫ్రెషింగ్ క్యారెక్టర్ మేబీ రిఫ్రెషింగ్ అండ్ వ్యాకీ క్రేజీ క్యారెక్టర్ కొంచెం. ఎస్, తను అండ్ ప్రిన్స్ కూడా ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ టు మెన్షన్ వాళ్ళు లేడీ వాళ్ళు కూడా, బట్ వాళ్ళిద్దరూ దే ప్లే దీస్ రియలీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. ఓకే. సో మేము చూడడానికి సిద్ధము. Definitely. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ మీకు సంక్రాంతి. కూడా ఆల్ ది బెస్ట్. మీ సినిమా కూడా జేమ్ Thank you so much. Thank you, హీరోయిన్ గా Sidhu. యాక్ట్ చేసిన సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. హీరోయిన్ గా కదా, హీరోగా. హీరో హీరోయిన్ ప్రధాన పాత్ర అన్ని. ప్రోటాగనిస్ట్ అందాం సుమా. ఫైనల్లీ నేను ఏమయ్యానో నాకు All the best, Protagonist Suma అంటారు. garu. థ్యాంక్ యూ సో All the మచ్ best. నేహా. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఇన్ మెనీ మోర్ మూవీస్. Thank you. అండ్ సంక్రాంతి ముగ్గులాగా మీ సినిమా కూడా మంచి కలర్ఫుల్ గా ఉండబోతుందని ఫుల్ We are మాస్ waiting. ఎంటర్టైన్మెంట్. పైసా వసూలు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హీరోయిన్ వస్తే నేను రాను. అలా భీమ్లా నాయక్, ఇలా ఒక డీజే టిల్లు, అలా ఒక వరుడు కావాలను, అలా ఒక జెర్సీ. అట్లా వేరియేషన్ ఉంటేనే బెటర్ కదండి. బాగుంటుందండి. జనం కూడా చూడరు కదా. యా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ ఫ్రమ్ సితారా ఎంటర్టైన్మెంట్. అంటే సితారా ఎంటర్టైన్మెంట్ అంటే ఒక అడ్రస్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంగేజింగ్ ఫిల్మ్స్. లేదు, బట్ యాక్చువల్లీ అదే కరెక్ట్ మంచి చెప్తుంటే చెప్పాలి. ఆయన నేనే పెట్టి మనం బిల్డప్ చెప్పినట్టు ఉంటుంది. కాదు, నేను నాకు మీరు ఏం మాట్లాడుకుంటున్నా నేను వినలేదు. సితారా ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడతారు, అది విన్నాను. మీకు ఒకటి చెప్పాలి. మేము అన్న ఈ లొకేషన్ వద్దన్నా, మేము తక్కువ డబ్బుల్లో తీస్తారంటే లేదు ఇంకా పెద్ద లొకేషన్ లోనే తీయండి అని బిగ్ బాస్ హౌస్ లో నుంచి సడన్ గా వచ్చి లగ్జరీ హౌస్ లో పడ్డట్టు అలా ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రొడ్యూసర్ ఉండాలి. నన్ను పోషిస్తుంది ఈ బ్యానర్. లొకేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా. అర్థమైంది. నన్ను అదే అన్న, సో పోషిస్తుంది ఈ ఆ బ్యానర్. కంఫర్ట్ ఆ మిమ్మల్ని ఫ్రీడమ్ ఉంటాయి పోషిస్తుంది. అక్కడ. నన్ను కూడా ఒక రకంగా పోషిస్తుంది బ్యానరే. అవును. ఎందుకంటే వాళ్ళు చేసిన ఫస్ట్ సినిమా నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను. బట్ సుమా గారు, ఫర్ సమ్మన్ లైక్ మీ, మేము కొంచెం చాలా తక్కువ బడ్జెట్ లో కంట్రోల్డ్ గా చేసుకుని వచ్చిన నాకు సడన్ గా అంత ఫ్రీడమ్ ఇస్తే పిచ్చెక్కిపోతుంది తెలుసా. మేమేదో చిన్న ఇంట్లో తీస్తే ఒక సీన్, ఆ సీన్ చాలా బాగుంది, అది ఇంకొక పెద్ద లొకేషన్ లో గ్రాండ్ గా తీయండి ఆ సీన్ అని. నిజమే. సో అలా ఒక అన్లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీడమ్, I got lucky. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి సినిమా. అందుకే కానీ అనుకుంటాను. బాగా పెద్దగా తీయండి, ఎక్కడ కూడా తగ్గకూడదు. డాన్స్ మాస్టర్ అంటే పెద్దోళ్ళు, స్కోర్ అంటే తమన్ గారు, అలా ప్రతి దగ్గర కూడా ఇట్స్ అ లాట్ ఆఫ్ అడిషన్. కాదు ఫోర్ అన్ని తమన్ గారు త్రిపురం గారు ఐడియాలే. నేను సినిమా డైరెక్టర్ గారు చూసి ఇది అయితే బెటర్లే అని డాక్టర్ చూసి మొత్తం ఫైనల్ కాదు అన్ని పెద్ద పెద్దగా ఉండాలని చెప్పి 2 ముద్దుల చోట 10 ముద్దులు పెట్టించినట్టున్నారు. ఎనీవే నైస్ అండి, బాగుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద నా బెస్ట్ డీజే నేనే కొట్టుకోవడం ఇది. అండ్ విష్ యూ ఆల్ a very Thank you, happy Suma garu. Love you. All the best. Thank you Cinema so much కూడా. Sidhu. Thank you. Love you too. Thank you Neha.